డియర్ ఫ్రెండ్స్, సంభాషణ సంస్కారం గురించి నేను ఒక వీడియో చేశాను. సంభాషణ అంటే మాట్లాడటం. మనం రోజు ఎవరితో ఒకరితోటి మాట్లాడక పని అవ్వదు. ఏది తెరవకపోయినా నోరు తెరవాలి. మనం ఖాళీగా ఉందామన్నా ఎవరో ఒకరు వచ్చి మనల్ని కదిపి నోరు తెరిపిస్తారు. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయుధం కన్నా పదునైనది మాట. ఆయుధం అంటే పదునైనటువంటి కత్తి కంటే కూడా పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ అవమానించేలా ఉండకూడదు. మనం ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు మన మనసు లోపల గుణించుకుని ఒక మంచి మాటను బయటికి వచ్చేలాగా ప్రయత్నించాలి. కానీ కొంతమంది అంటారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతావేంట్రా అంటారు. అంటే మనం లోపల గుణించుకోకుండా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు అలా అంటారు. మనం లోపల ఈ మాట అనవచ్చా అనకూడదా, ఎదురుగా ఉన్నది పెద్దలా ఆడవాళ్ళ పిల్లల సమయమా సందర్భమా అని ఆలోచించి మన నోట్లో అనుకుని అప్పుడు దాన్ని బయటికి వదలాలి. ఎందుకని అంత ఆలోచించుకోమంటున్నానంటే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది వెనక్కి రావటానికి రాముడి బాణం కాదు, అది మళ్ళీ వచ్చి శరములో కూర్చోవటానికి. మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీయలేము. అంచేత బాగుండాలి. అవమానించేలాగా ఎగతాళి చేసేలాగా మనం మాట్లాడటానికి అస్సలు ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఆ ఛాన్స్ అవతల వాళ్ళకి కూడా వస్తుంది. అప్పుడు మరింత అవమానకరంగా హేళనగా మనల్ని మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం తట్టుకోగలమా? మనము ఏదైతే ఎదుటివారు మాట్లాడితే తట్టుకోలేమో అలా ఎదుటి వాళ్ళని మనం మాట్లాడకూడదు. మన మాటలు ఎలా ఉండాలంటే వీలైతే ఎదుటివారిని ఉత్తేజపరిచేవిగా ఉండాలే కానీ వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలే కానీ, ఓహో ఈయన మంచి మాటలు చెబుతున్నాడు, ఇవి మంచిది, మనం వాడినా వాడకపోయినా ఈయన చెప్పేది మంచిది అనేలాగా ఉండాలి కానీ కించపరిచేదిగా ఉండకూడదు. నీకు శత్రువులైనా మిత్రులనైనా సృష్టించగలిగే సృష్టికర్త నీ మాట. నీకు శత్రువుని తెచ్చిపెట్టొచ్చు, మిత్రుని తెచ్చిపెట్టొచ్చు. మరి నోట్లో నాలుక ఉంటే ఎలాగైనా బతకొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు అంటారు. అదే అంచేత మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితోటైనా సరే, మనం చాలా ఉత్తమంగా మాట్లాడితే, గౌరవంగా మాట్లాడితే మనకు మళ్ళీ తిరిగి అదే వస్తుంది. అంచేత మాట